జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకుందాం, కృతజ్ఞతలు చెప్పుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ గారికి నా శతకోటి వందనాలు. ఈ జూమ్ సెషన్ రన్ చేస్తున్న రమణ సార్ గారికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాగమణి మేడం గారికి, మా శ్రీవారి ద్వారా ఇలాంటి ఒక సెషన్ జరుగుతోందని తెలిసింది మాస్టర్స్. సో ఈ జూమ్ సెషన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ లైవ్ సెషన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి శతకోటి పాదాభివందనాలు. ఈ జ్ఞాన బోధకు అవకాశం ఇచ్చిన ఈ సృష్టి యావత్తుకు కూడా మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మహావతార్ ఫౌండేషన్ వారు రన్ చేస్తున్న ఈ ఫ్రీ మెడిటేషన్ క్లాసెస్ సృష్టి యావత్తు జ్ఞానమయం అవటానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలో నేను ఒక భాగం అవడం చాలా సంతోషం. మరొకసారి మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అని మనసారా పిలుచుకునే మన పత్రిసారికి మరొక్కసారి శుభాభివందనలు చెప్పుకుందాం. మాస్టర్స్, ఈ తులసి దళం, తులసి చెట్టు మనకు తెలుసు. దాని దళాలు, ఆకులన్నీ ఒక చిన్న మొక్కకి వందల ఆకులు ఎంతో తన ఔషధ గుణాన్ని గాలితో పాటు తను వీచినంతనే అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ తులసి మాత తులసి కంకులకు ఉన్న ఒక్కొక్క చిన్న, అతి చిన్న విత్తనం ఒక్కొక్క మొక్కగా మొలిసి వందలు వేలుగా మొక్కలు జన్మ తీసుకుని తన పరిమళాన్ని, తన ఔషధ గుణాలని, తన ప్రాశస్తాన్ని ఎలా వెలుగొందేలా చేస్తుందో అలాంటిదే ఈ తులసి దళం. ఎందుకంటే దాదాపు 2005లో ఈ తులసి దళం ప్రింట్ అయ్యింది, 20 years బ్యాక్. అంతకుముందు 20 years చేసిన శాస్త్ర పరిశోధన అంతా కూడా సారు ఒక పుస్తక రూపంలో తులసిదళం 1, తులసిదళం 2 చేయడం జరిగింది. ఇదొక్కటి చదివితే చాలు, మనం ఏమేమి చేయాలి, ఏమేమి ఆచరించాలి, ఎలాంటిది మన జీవితం అని అద్భుతంగా తెలిసిపోతుంది. ఎలా అయితే తులసి మొక్క మనందరికీ తన అద్భుతమైన ఔషధ పరిమళ గుణాలని అందచేస్తుందో, అలా ఈ తులసి దళం 2 కూడా మనకి మన జీవితాన్ని అద్భుతంగా పరిమళమయం చేసుకోవడానికి చాలా ఉపయుక్తం. సో అందులో ఏం చెప్పడం జరిగింది చూద్దాం. సర్వార్థ సాధకమైనది ధ్యానం. సర్వ అర్థాలను సాధన ద్వారా తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ ధ్యానం. సో అందుకనే అంటారు, నాస్తి ధ్యాన సమో యజ్ఞః, నాస్తి ధ్యాన సమం తపః, నాస్తి ధ్యాన సమం తీర్థః, తస్మాత్ ధ్యానం సమాచరయేత్ అంట. అంటే యజ్ఞంతో సమానమైనది, తపస్సుతో సమానమైనది, తీర్థాలు, క్షేత్రాలు ఇవన్నీ మనం దర్శిస్తాం కదా, వాటితో సమానమైనది. అలాంటి ధ్యానాన్ని మనము తస్మాత్ వెంటనే సమాచరయేత్ ఆచరించగలగాలి అని చెప్పడం జరిగింది. కనుక అలాంటి ధ్యానాన్ని, ఆనాపానసతిని మనము జీవితంలో ఒక భాగం చేసుకొని సాధన చేస్తూ ఉన్నాం. ఆ సాధనలో
ఏ రకంగా మనము ఆత్మ అభివృద్ధి చెందాలి, పురోగతి చెందాలి, అవన్నీ కూడా ఈ తులసీదళం పుస్తకంలో చెప్పడం జరిగింది. సో మొదటిగా మనకు మన జీవితంలో ఏం ఉన్నాయి, మన జీవితం అంతా మనల్ని వెంటాడుతూనే ఉంది. ఏంటది? గాలి, నీరు, ఆహారం, ఇంకా ఏం వెంటాడుతుంది? ఇలా సమాధానాలు వస్తాయి. దాంతో పాటు జీవితం అంతా మనతో ఉంటుంది. బ్రతకడానికి అవసరమైనవే కాకుండా ఇంకా ఒకటి ఉంటుంది. అదేంటి? దుఃఖం. ఖచ్చితంగా ప్రతి జీవికి, ప్రతి జీవుడికి దుఃఖం అన్నది ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది. కనుక అది మొదటి సత్యం అంటారు. మనం ఫస్ట్ సత్యాన్ని ఆకలింపు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఒప్పుకోవాలి. సో దుఃఖం అనేది సార్వజనీనమైంది, అది మొదటిది. అది ఏ రకమైన దుఃఖమైనా అవ్వచ్చు. ఆరోగ్యం గురించి, సంసారం గురించి, పిల్లల గురించి, జీవితం గురించి, డబ్బు గురించి, సమాజం గురించి, ఇతర లోకాల గురించి, ఏ రకంగా అయినా తెలియకుండా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈ దుఃఖం వెన్నంటూనే ఉంటుంది. సో అది మొదటిది, దుఃఖం. తర్వాత ఈ దుఃఖం ఎందువలన వస్తుంది అని చెప్పడం జరిగింది. ఎందువలన అంటే తృష్ణ వలన అన్నారు. తృష్ణ అంటే కోరిక. ఎలాంటి కోరిక? మితిమీరిన కోరిక, మితిమీరిన ఆశ. అది ఏ రకంగా అయినా తీసుకోవచ్చు జీవితంలో. అతి ఏదైతే ఉందో అదంతా కూడా మితి లేకుండా, తక్కువ లేకుండా, అదంతా కూడా దుఃఖానికి హేతువే. సో నెక్స్ట్, అది రెండవ సత్యం. మూడవదేంటి? అవిద్యాజనితం అంటాడు. అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం. విద్య అంటే మనం ఏమనుకుంటామంటే ప్రాపంచిక చదువులు అనుకుంటాం. కాదు, ప్రాపంచిక చదువులు మన జీవితాన్ని పోషించుకోవడానికి, గడపడానికి అవసరమవుతాయి. కానీ ఇక్కడ అవిద్య అంటే ఆధ్యాత్మిక విద్య, ఆత్మ విద్య. ఈ అవిద్య వల్లనే మనకు దుఃఖానికి హేతువు, కారణమవుతుంది అంటున్నాం. ఈ అవిద్య అనేది మూడవ సత్యం. సో ఈ మూడు సత్యాలు సత్యమైనప్పుడు వాటికి విశ్వంలో ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గమే అష్టాంగ మార్గం అన్నారు. అది పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. వాటిని ఎలా ఆచరించాలి, ఏమున్నాయి, అదంతా సపరేట్ టాపిక్. సో ఇప్పుడు ఆ అష్టాంగ మార్గంలో నుంచి బుద్ధ భగవానుడు ఏమి తీసుకుని చెప్పడం జరిగింది? గౌతమ బుద్ధుడి జీవితయాత్ర, జీవనయానం, అదంతా ఒక మార్గం. జస్ట్ ఈ అష్టాంగ మార్గంలో మనకి సరి అయిన దృక్పథం, సరి అయిన వాక్కు, సరి అయిన వ్యవహారశీలి, సరి అయిన ధ్యానం, సరి అయిన లక్ష్యం, అన్నీ సరి అయినవే. సరికానివి ఏవి జీవితంలో ఉన్నా ఆ జీవితం దుఃఖభాజనం అవుతుంది. అందుకనే అవిద్య అన్నారు. సో అలాంటి ఆ దుఃఖాన్ని మాపుకోవడానికి, రూపుమాపుకోవడానికి మనం చేసే ఈ చిన్న ప్రయత్నమే, సాధనే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. సో అలాంటి సాధనలో ఒక్కొక్కరు ముందుకెళ్ళటం, మరి ఒక్కొక్క అడుగు తీసుకుంటూ ఆత్మ పురోగతి చెందడం జరుగుతుంది. సో ఈ తులసీదళంలో ఫస్ట్ టాపిక్ నుంచి చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పుకున్నదంతా జ్ఞాన పథం. ఫస్ట్ది జ్ఞాన పథం, రెండవది సత్యసాయి గారు, 3 రమణ మహర్షి గారు, ధ్యాన వరం, తర్వాతది
సంకల్ప బలం. ఏంటి ఈ జ్ఞానపథంలో? ఈ జ్ఞానపథంలో మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? సత్యాలు నేర్చుకున్నాం. 3 సత్యాలు ఉన్నాయి. ఆ సత్యాల్ని మనం యాక్సెప్ట్ చేసి దాని నుంచి మనం ఎలా బయటపడాలి? దాన్ని ఏం మార్చలేం. కానీ మారాల్సిందెవరు? మనము, మన ఆత్మ. ఎలా మారాలి? మన జీవితంలో సాధన ద్వారా ఆ దుఃఖం నుంచి విడవడాలి. ఆ దుఃఖం నుంచి ముక్తిని పొందాలి. అంటే అష్టాంగ మార్గాన్ని ఫాలో అవ్వాలి. సో ప్రకృతి అన్నది ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది. ప్రకృతి ఎప్పుడైతే మార్పు చెందుతుందో ప్రకృతిలో ఉన్న నేను కూడా మార్పు చెందుతుంది. నేను అంటే ఇక్కడ నేను ఒక్కటే, లక్ష్మీదేవి అనే నేనే కాదు, ప్రతి ఒక్కరిలో ఉన్న నేను. ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో ఉన్న నేను మార్పు చెందుతూ ఉంటుందో మొత్తం సృష్టి అంతా మార్పు చెందుతూ ఉంటుంది. సో మార్పు సహజం. సో దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మార్పు సహజమైందో మన జ్ఞాన పథం కూడా సహజంగా ఉంటుంది. ఎలా అంటే ప్రతి ఒక్కరి నుంచి, ప్రతి దాని నుంచి, సృష్టిలో ఉన్న ప్రతి దాని నుంచి మనం ప్రజ్ఞని నేర్చుకోం. ద్వారా ఒక ప్రజ్ఞని, సాలిడ్ ద్వారా ఒక ప్రజ్ఞని, మనిషి ద్వారా ఒక ప్రజ్ఞని, సృష్టిలో సృష్టి చరాచర లక్ష్యంలో ఉన్న జీవరాశులన్నింటి నుంచి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి అవకాశం కల్పించాడా భగవంతుడు. ఊరికినే ఏది జన్మ తీసుకోలేదు. ప్రతి ఒక్కటి నుంచి, ప్రతి ఒక్కరి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము, ఉండాలి అన్నదే ఈ జ్ఞానపథం. సో ఎవరి నుంచి అయితే మనం ప్రజ్ఞ నేర్చుకుంటున్నామో ఆ ప్రజ్ఞా పథంలో ప్రయాణించడమే జ్ఞానపథం. పథం అంటే మార్గం. ఆ ప్రజ్ఞ యొక్క మార్గంలో మనం ప్రయాణిస్తాం సృష్టిలోని జీవులతో, మనం నేర్చుకున్న దాంతో. సో అలాగే ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్కరికి కరుణతో మనం తెలుసుకున్న దాన్ని ఆచరింప చేయడమే కరుణ. అరే నేను ఈ ధ్యానాన్ని నేర్చుకున్నాను, సాధన చేస్తున్నాను, దీనివల్ల నేను లబ్ధి పొందినాను. అలాంటి కొంచెం అవేర్నెస్, ఎరుకతో ఉండి అందరూ ఆ ధ్యాన సాధన చేసుకుంటే వాళ్ళ జీవితాలు కూడా ఆనందమయం అవుతాయి కదా అని ఒక చిన్న కరుణా వీచిక మనలో కలిగితే మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ధ్యానం గురించి చెప్పడం, ప్రచారం చేయడం, చేయించడం అవుతుంది. సో అలాంటి కరుణా పథమే జ్ఞానపథం. ప్రజ్ఞాపథమే జ్ఞానపథం, కరుణాపథమే కూడా జ్ఞానపథం. నెక్స్ట్, సృష్టిలోని చరాచర జీవితో మైత్రి బంధంతో ఉండాలి. మైత్రి స్నేహితుడు. స్నేహితులకైతే వాళ్ళలో తప్పులున్నా క్షమిస్తాం, అర్థం చేసుకుంటాం, వాడంతే అని వదిలేయకుండా సరిదిద్దడానికి ట్రై చేస్తాం. అలాగే ఒక్క ఫ్రెండ్స్తోనే కాకుండా, లిమిటెడ్ మెంబర్స్నే కాకుండా సృష్టి యావత్తుని కూడా నువ్వు మైత్రి బంధంలో ఉంచుకో, స్నేహం చెయ్యి. అలాంటి మైత్రి పథమే జ్ఞానపథం. అంటే మన జీవితంలో ప్రజ్ఞాపథం ఉండాలి, కరుణాపథం ఉండాలి, మైత్రి పథం ఉండాలి. ఇలాంటి పథాలన్నిటినీ, మార్గాలన్నిటినీ అనుసరిస్తూ మనం జ్ఞానపథంలో ప్రయాణించడమే జీవితం యొక్క లక్ష్యం. అలా ప్రయాణించేటప్పుడు బుద్ధ భగవానుడు ఎలా తన శోధనని చేశారు అనడానికి చాలా అద్భుతమైన వివరణ ఇవ్వడం జరిగింది. ఎలా ఉండాలి? బుద్ధ భగవానుడైతే ఒక అసామాన్య పరిశోధకుడుగా మారాడు. తర్వాత ఒక అసామాన్య ధ్యాన యోగ సాధకుడుగా మారారు. తర్వాత ఒక అసామాన్య కర్మ సిద్ధాంత పరిబోధకుడుగా మారారు. తర్వాత ఒక అసామాన్య ధ్యాన జ్ఞాన ప్రచారకుడుగా మారారు.
పరిశోధకుడు, పరిసాధకుడు, పరిబోధకుడు, పరిప్రచారకుడు. ఇలా ఒక్కొక్క స్టేజ్ నుంచి ఎదుగుతూ తను జ్ఞానోదయం పొందారు. సో ఈ మొత్తం ప్రయాణంలో ఆ శోధన, సాధన ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. సామాన్యంగా చెయ్యలేదు బుద్ధ భగవానుడు, గౌతమ బుద్ధుడు. రాజైనప్పటికీ ఈ భౌతిక జీవితం అంతా కూడా మిథ్యాభావనదే, మాయదే అని తెలుసుకున్న రోజున తను జ్ఞానోదయం పొందడానికి, తన దుఃఖానికి సమాధానం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఎలా చేశారు? శోధించున్నారు. అది కూడా పరిశోధన. పరి అంటే అల్టిమేట్, ఎక్కువగా మనకు కనిపిస్తున్న దాని గురించి కాక కనపడిన దాని గురించి కూడా, ఇహలోకం కాకుండా పరలోకం గురించి కూడా. సో అలా పరిశోధన చేయడం జరిగింది. పరిశోధకుడుగా మారారు. తర్వాత అసామాన్య పరిసాధకుడు. ఎట్లాంటి పరిసాధకుడు సాధన చేశారు? ధ్యాన యోగ పరిసాధకుడు. ధ్యానం చేశాడు, దాని ద్వారా యోగంలో ఉంటూ జీవించాడు. ధ్యానంలో యోగం అంటేనే మనకు తెలుసు కలియిక. జీవుడు పరమాత్ముడు, జీవి ఆత్మ, ఈ రెండు కలయికలో ఉంటూ ధ్యానాన్ని యోగంలో ఉంటూ ఆచరింప చేసుకున్నాడు. అందుకనే అసామాన్య పరిసాధకుడుగా మారారు. నెక్స్ట్ కర్మ సిద్ధాంత పరిబోధకుడు. ప్రతి పనికి, ప్రతి కర్మకు ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, కర్మ ఏ విధంగా చేయాలి, ఎన్ని రకాలుగా మన జీవితంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది, సో సరి అయిన కర్మలు చేయాలి అని కర్మ సిద్ధాంతాన్ని బోధించినారు పరిబోధకుడుగా, ఎలాబరేట్ గా. సో నెక్స్ట్ ధ్యాన యోగ ప్రచారకుడుగా మారారు. తర్వాత తనకి ఎప్పుడైతే బుద్ధగయలో జ్ఞానోదయం అయిందో ఆ తర్వాత తను తెలుసుకున్న దాన్ని చెప్పాలి అని తన గురువులైన అలరకలమ, తర్వాత ఉదారకదత్త, ఏదో ఒక పేరుంది మర్చిపోయినాను, ఆ ఇద్దరు గురువులకి చెప్దామని ప్రయత్నం చేస్తారు. కానీ అప్పటికే వాళ్ళు తను చాలించి ఉంటారు. సో ఇంకా గురువులు నేను తెలుసుకున్న దాన్ని, నేను ఆచరించిన దాన్ని, నా జీవితంలో ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో మొట్టమొదట సారనాథ్ నుంచి మొదలు పెడతాడు. సో అలా ఎవరైతే ఈ జ్ఞాన పదం తెలుసుకోవాలంటే పరిశోధకుడుగా, పరిసాధకుడుగా, పరిప్రబోధకుడుగా మారాల్సిందే, పరిప్రచారకుడుగా మారాల్సిందే. ఈ సేవా యోగాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనము జ్ఞానపథాన్ని అందుకుంటూ ఆత్మపయనం ఇంకొంచెం వెలుగొందుతూ ఉంటుంది అని ఈ జ్ఞానపథం అనే టాపిక్ లో తులసిదళంలో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ది సత్యసాయి గారు, శ్రీ సత్యసాయి గారు. ఆ టైంలో అంటే ఎప్పుడు ఈ పుస్తక రచన జరిగినప్పుడు పత్రి సార్ వాళ్ళందరూ ధ్యాన యజ్ఞాలు అవన్నీ జరిపేటప్పుడు ఎక్కువ దేశాలకి అద్భుతంగా భక్తి మార్గాన్ని బోధించిన వారిలో అగ్రగణ్యులు సత్యసాయి గారు. ఆ స్వామి గురించి ఎందుకు చెప్పడం జరిగిందంటే నాస్తికుల్ని ఆస్తికులుగా మార్చే అద్భుతమైన చర్యలో భాగంగా, క్రియలో భాగంగా సత్యసాయి గారు పాల్గొన్నారు. నాస్తిక మూర్ఖులు అంటే ఏంటి? కంటికి కనపడేది మాత్రమే నమ్ముతాము, కంటికి కనపడేది మాత్రమే ఉంది అని వాదించేవాళ్ళు. ఆస్తికులు అంటే కంటికి కనపడనిది, వేదాసహితమైనది, సృష్టిలో ఉన్నది, అది మాత్రమే ఆస్తికత అంటూ తన వాదనని వినిపిస్తూ ఉంటారు ఆస్తికులు. సో ఇలా మొదటి పక్షంగా నాస్తికుల్ని ఆస్తికులుగా,
ఆస్తికుల్ని ఆధ్యాత్మికత వైపుకు మరలించడానికి సేవ చేసిన వ్యక్తులలో దేశ విదేశాల్లో కూడా అద్భుతంగా అందరినీ ఆస్తికులుగా మారడానికి ప్రయత్నం చేసిన శ్రీ సత్యసాయి బాబా గారు ధన్యులు. ఆ భగవత్ స్వరూపులు చాలా తమ ఆత్మ ప్రయోగాన్ని, పురోగతిని జీవుల కోసం ఉపయోగించారు అని చెప్పడం జరిగింది. అంటే నాస్తికులు ఆస్తికులు అయితేనే కాదు, అక్కడి నుంచి తన సొంత శుద్ధత్వం వైపు ప్రయాణించాలి. తర్వాత ఎప్పుడైతే సొంతంగా శుద్ధుడవుతాడో, పరిశుద్ధుడవుతాడో, మొత్తం శరీరమే కాకుండా ఆత్మపరంగా, మనసుపరంగా, బుద్ధిపరంగా, అన్ని పరంగా ఎప్పుడైతే శుద్ధుడవుతాడో అప్పుడు ఆత్మ సిద్ధత్వం వైపు అడుగులేస్తాడు. కనుక ఆత్మ సిద్ధత్వం జరగాలి అంటే ధ్యాన సాధన జరగాలి. ఏమిటికి సిద్ధమై ఉండాలి? ఆత్మ పురోగతికి సిద్ధమై ఉండాలి. మనం అనుకున్నాం ఫస్ట్ లో ప్రకృతిలో మార్పు సహజం. అలాగే ఆత్మ పురోగతిలో మార్పు సహజం. దినదినాభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. దాని వల్లనే మరలా జన్మలు వస్తూ ఉంటాయి. సో అలా సత్యసాయి గారిని గురించి చెప్తూ వాళ్ళ మంచి కర్మలు ఎలా పనికొస్తాయి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అని సిద్ధత్వం వైపు మనం అడుగులు వేయాలి. అలా అడుగులు వేయాలంటే ఈ ఆనాపాన సతి ధ్యానం చాలా ముఖ్యం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ రమణ మహర్షి గారు అతి చిన్న వయసులోనే జీవితంపై వైరాగ్యంతో తన కుటుంబాన్ని వదిలేసి అరుణాచలంకి, తిరువన్నామలైకి ఒక ఫ్రెండ్ ద్వారాను, బంధువు ద్వారాను విని ట్రైన్ ఎక్కి వచ్చేసేస్తారు రమణ మహర్షి గారు. దారిలో అతను తెచ్చుకోవాలి, అన్నయ్య గారు అనుకుంటా, డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా ప్రయాణానికి ఖర్చు అవుతాయి, మిగిలినది ఎవరో దొంగతనం చేయడం జరుగుతుంది. సో ఉన్న ఒక్క పంచను గోచిగా పెట్టుకుని తనకి ఇంకేమీ అవసరం లేదు సృష్టిలో అని అరుణాచలేశ్వరుణ్ణి నమ్మి గోచి మాత్రమే పెట్టుకుని వెళ్ళి కొండగుహల్లో అద్భుతమైన ధ్యానాన్ని ఆచరించి మనకు చూపిన మహర్షి. ఆ రమణ మహర్షి గారు ఒక్కటే ఏమీ చెప్పలేదు, నేనును తెలుసుకో, ఆ ఒక్కటే చెప్పారు. మిగతాది ఏది టచ్ చేయలేదు. మౌనంగా ఉండు చాలు, ఇంకంతకంటే ఏం కావాలి. అందరు చెప్పింది అదే. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకున్నారు. అసలు నేనంటే ఎవరు, ఆ నేను అందరిలో ఉంది కదా, ఆ నేనెవరు, ఈ నేనెవరు అని మౌనంలో ఉంటే నీవు గురించి నీకే తెలుస్తుంది. ఆ నేననే ఒక పదార్థం ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుంది, అందరిలో ఉన్న నేను కూడా ఒకటేనా? ఆ చిన్న 2 అక్షరాల పదము నిజంగా ఎంతో మంది జీవితాలను అత్యద్భుతంగా మార్చగలిగింది ఓన్లీ ధ్యాన సాధన ద్వారా. సో రమణ మహర్షి గురించి ఇంకా చాలా ఉంది. అంత పెద్ద మహానుభావుల గురించి మనం ఒక నిమిషం 2 నిమిషాల్లో చెప్పుకోవడం తగదు. వారి జీవిత చరిత్ర, వాళ్ళ ఆచరణ, విరూపాక్ష గుహలోకి వెళ్ళి ధ్యానం చేయటం, ఆ ధ్యానంలో వచ్చిన తర్వాత శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం, అదంతా ఇంకొకసారి ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. రమణ మహర్షి గారు చెప్పినది మౌనాన్ని పాటించాలి, నేనును తెలుసుకోవాలి.
ఈ రెండు ఎప్పుడైతే జీవితంలో అనుక్షణం ఇరుకుతూ ఉంటామో అప్పుడు జీవితం అద్భుతంగా మారడానికి అవకాశం ఉంది. సో ఈ తులసి దళంలో 3 దళాలు వినేసినాం. నెక్స్ట్ 4వది ధ్యాన వరం. నిజమే, ధ్యానం మనకి భగవంతుడి నుంచి వచ్చిన వరం లాంటిది. ఎలాంటిది వరం అంటే, ఒక చిన్న కథ చెప్పు. ఒక యోగి దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడంట. వచ్చి, స్వామి, నాకు అక్షర లక్షలు సంపాదించే ఒక సిద్ధత్వాన్ని ఇచ్చే ఒక మంత్రాన్ని ఇవ్వు అని అడుగుతారంట. అడిగితే, అవునా, సరే, నువ్వు ఆశ్రమంలోకి వెళ్ళి ఆశ్రమాన్నంతా శుభ్రం చేసేసి మరి నా దగ్గరకు రా అని చెప్తాడు. సరే అని ఆశ్రమం అంతా శుభ్రం చేసి వస్తాడు. స్వామి, అంతా అయిపోయింది, నేను శుభ్రం చేసేసి వచ్చాను, నాకు ఇవ్వండి అని. ఒక రాయి లాంటిది, నలుపు తెలుపుల కలయిక ఉన్న ఒక బొగ్గు ముక్క లాంటిది, రాయి లాంటిది అతనికి ఇస్తాడు. నువ్వు ఏం చెయ్యొద్దు, నువ్వు ఏవైతే కోరుకున్నావో అవి కావాలి అంటే ఈ రాయిని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని అడిగి, లేదా నీకు ఏమైతే తెలుసుకోవాలని అనుకుంటున్నావో దాన్ని తెలుసుకోవడం కోసం దీని విలువ తెలుసుకుంటారా. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న దాని విలువ నీకు తెలియాలంటే మొదటి దీని విలువ తెలుసుకుంటారా అని పంపిస్తాడు. అతను వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక కూరగాయలు అమ్మే ఒక ఆమె కనిపిస్తుంది. కనిపిస్తే అది ఇచ్చే, అమ్మా, నా దగ్గర డబ్బులు లేవు, కూరగాయలు కొందామంటే, అయినా సరే ఇది తీసుకొని నాకేమన్నా ఇవ్వగలవా, దీని విలువ ఎంతో నువ్వు చెప్పగలవా అని అడుగుతా. స్వామి, నా దగ్గర ఈ చిన్న రాయికి నేను ఏమి ఇవ్వగలను, ఒక వంకాయ మాత్రమే ఇవ్వగలను, అంతకంటే విలువైంది ఏం కాదు ఇది, అది కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి అంటుంది. ఓహో, దీని విలువ వంకాయ ఎంత అనుకుంటాడు. అనుకొని వెళ్తాడు. ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటాడు అన్నమాట. ఒక వడ్రంగి దగ్గరకు వెళ్తారు. అక్కడ ఒక షాప్లో అతను తీసుకెళ్తే అతను ఆ చెక్క సామాన్లు అవంతా చూసుకుంటూ దాన్ని అట్లా చూస్తూ, ఈ చెక్క కంటే విలువైంది ఏం కాదు అది, అయినా సరే అడుగుతున్నావు కాబట్టి నీకు ఎప్పటికైనా నీ జీవితంలో అవసరమవుతుంది ఒక కర్ర, 3వ కాల్లాగా, కాబట్టి ఆ రాయిని ఇచ్చేస్తే ఒక కర్రను మాత్రం నీకు ఇవ్వగలను అంటాడు. ఓహో, దీని విలువ కర్ర అనుకుంటాడు. ఇంకొంచెం ముందుకెళ్తాడు. కిరాణా షాప్ కనిపిస్తుంది, అక్కడ సరుకులు అడుగుతాడు, కొన్ని సరుకులు ఇస్తామని చెప్తారు. ఇంకా ముందుకెళ్తాడు. ఒక చిన్న వ్యాపారం చేసుకునే బంగారు షాప్ అట్లా అంటారు కదా, అలాంటి అతను కనిపిస్తాడు. అతనికి ఇస్తే, ఇది నేను విలువ కట్టలేను, కొంచెం విలువైనదే, కాకపోతే అదిగో ఆ వీధి చివరన ఒక దుకాణం ఉంది కదా, అందులో అతనైతే దీన్ని కొనగలడు, నాకు ఈ స్తోమత లేదు, వెళ్ళు అంటాడు. సరేనా, ఆ వీధి చివరికి వెళ్ళి ఆ దుకాణం ధర పెడితేనే అది చూస్తేనే అతను ఇలా ఆకురాయి పైన గీచి చూసి దాని విలువ తెలుసుకుని ఆశ్చర్యంతో, నిజంగా ఇదా, అట్లయితే నువ్వు నాకు తీసుకొచ్చి ఇచ్చిస్తున్నావా, నేను దీనికి 10,000 వరహాలు ఇవ్వగలను అని చెప్తాడు. ఆశ్చర్యపోతాడు ఎవరు, ఈ శిష్యుడు. అమ్మో, దీని విలువ అంతనా అని, సరే సరే నేను మళ్ళీ వస్తానని వెళ్తుంటే అతను వెంటబడి, లేదు లేదు, నేను ఇంకొంచెం దాంతో పాటు ఇంకొంచెం డబ్బులు ఇస్తాను, ఇంకొన్ని లక్షలు ఇస్తాను అట్లా అని చెప్పి వెంటబడుతూ ఉంటాడు. ఓహో, దీని విలువ ఇంకా ఉంది కాబట్టి తన్ని వదులుకోలేక ఇంకా వెంట వస్తున్నాడు అని అనుకొని, సరే అని వెళ్తూ ఉంటే, సరే, అతను గట్టిగా అంటాడు దూరం నుంచి, నువ్వేమనుకుంటున్నావు, దాన్ని ఎవరు విలువ కట్టలేరు, ఈ రాజ్యం యొక్క రాజు దగ్గరికి వెళ్తేనే విలువ కట్టగలడు, లేకుంటే ఆ రాజుకు ఎవరు విలువ కట్టలేరు, రాజు మాత్రమే కట్టగలడు అని గట్టిగా అరిచి చెప్తాడు. అతనికి ఆశ్చర్యం వేస్తుంది, ఓహో, అంత అద్భుతమైందా అని. సరే అని రాజుగారి దగ్గరకు వెళ్తాడు. రాజుగారి దగ్గర ఉన్న ఇవన్నీ పరీక్ష చేసే వాళ్ళు ఉంటారు కదా, అతను పరీక్ష చేసి, రాజుగారు, ఇది
ఒక మామూలు రాయి కాదు, ఎవరికి ఎక్కడా దొరకని అనూహ్యమైన ఒక వజ్రం. దీని విలువ మన రాజ్యం అంతకంటే ఎక్కువనే అని చెప్తాడు. అది చెప్పగానే ఇంకా శిష్యుడు అది తీసుకొని పరిగెత్తి పరుగున వెళ్ళి ఎవరి కాళ్ళపైన పడతాడు. పడి, ఇంత విలువైనది మీ దగ్గర పెట్టుకొని మీరిలా యోగిలాగా సన్యాసిలాగా జీవనం చేస్తూ ఎలా ఉన్నారు? ఇలా మీరు ఇచ్చినప్పుడు నేను చూశాను పెట్టెలో. ఇలాంటివి మీ దగ్గర చాలా ఉన్నాయి, ఆ పెట్టె నిండా ఉన్నాయి, నాకు ఒకటి ఇచ్చారు. ఇంత సంపద పెట్టుకొని మీరు ఎందుకు ఇలా జీవిస్తున్నారు అని అడుగుతారు. నీ దగ్గరకు సంపాదించడానికి ఒక మంత్రం అడిగితే ఆ మంత్రం ద్వారా నేను ఎన్నో సిద్ధులు పొందవచ్చని వచ్చాను, అంతకంటే ఏదో మహోన్నతమైంది మీ దగ్గర ఉందని అనుకుంటున్నాను అని అడుగుతాడు. అవును నాయన, ఎలా అయితే ఈ వజ్రం యొక్క విలువ మనిషిని మారుతూ, మనిషి దగ్గరకు వెళ్ళినప్పుడు మారుతూ ఉందో, ఎందుకు వంకాయలు అమ్మే ఆమెకి అంతకు మించి తెలియదు. కూరగాయలు అమ్మడం, చేసుకోవడం, తన జీవనాన్ని సాగించుకోవడం, వచ్చిన డబ్బుతో బతకడం. అలా అంగడి వారికి కొంత, బంగారు షాప్ వాడికి కొంత, వాళ్ళకి వాళ్ళ పరిధిలో ఉన్న విలువ మాత్రమే తెలుసు. అందువల్ల దాని విలువ కట్టడం జరిగింది. అదే వజ్రాల వ్యాపారికి దాని విలువ అమోఘమైందని తెలిసింది. రాజుకి ఎంతో రాజ్యం మొత్తం సంపద కూడా దాని విలువనే అర్థమైంది. కనుక మనకు అద్భుతమైన ఈ సన్యాస దీక్షలో నేను నేర్చుకుంది ఏంటంటే, శ్వాసను పట్టుకుంటే అన్ని సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి నాకు అందుతుందని అర్థమైంది. అలా అందినవే ఇవన్నీ కూడా. కానీ ఏం చేసుకోగలను నేను? అంతకంటే విలువైన సంపద నా దగ్గర ఉంది. ఆ శ్వాసనే నన్ను బతికిస్తోంది. సో దాన్ని పట్టుకునే నేను అద్భుతమైన జ్ఞానాన్ని, అద్భుతమైన ఆత్మ పురోగతిని అందుకుంటున్నాను. అందుకే ఇలా కూర్చొని ధ్యాన తపస్సులు ఆచరిస్తున్నాను అని చెప్తాడు. సో మనకు కూడా అలాంటి విలువైన వజ్రం దొరికింది. సో మనం ఇప్పుడు ఆ ధ్యాన వరాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అన్నదే మన పత్రి సార్ ప్రశ్న. సో అలాంటి వజ్రాన్ని మనం అందరం కూడా చాలా భద్రంగా కాపాడుకుంటూ, అంటే ఏమని, విలువైనదన ఆ భద్రతలో ఆ వరాన్ని ఎలా అయితే పొందినామో అలా ఈ ధ్యానాన్ని కూడా సృష్టి యావత్తుకు పంచడానికి ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. కాపాడడం అంటే ఇక్కడ భద్రంగా దాచిపెట్టుకోవడం అని కాదు, దాన్ని వదిలేయకుండా అందరికీ తెలియచేయండి, దాని విలువ అందరికీ తెలియచేయండి అని చెప్పడం. సో ఇలా ధ్యానవరం గురించి చెప్పింది. తర్వాత జ్ఞాన పద దీపికలు, తర్వాత సంకల్పపరం, అవన్నీ చెప్పుకుందాం. జ్ఞానపద దీపికలు అంటే ఏంటి అంటే, ఎలా అయితే జ్ఞానపథంలో మనం ప్రయాణిస్తూ ఉంటే ఒక దీప జ్యోతిలాగా, దీప కలికలాగా ఏమేం వెలుగొందుతాయి, అందులో ఏం చెప్పారంటే సంసారంలో నిర్వాణం, సంసారంలోనే నువ్వు నిర్వాణాన్ని పొందుతావు, ముక్తిని పొందుతావు. దేహమే దేవాలయం అని తెలుసుకుంటావు. గృహమే ఆశ్రమం, దేహమే దేవాలయమైంది, గృహమే ఆశ్రమమైంది. నెక్స్ట్ జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. ఇలా ఈ జ్ఞానపద దీపికలు ఉన్నాయి. ఇవన్నిటినీ ఉపయోగించుకొని నువ్వు ఆ దీపజ్యోతిని వెలిగించుకో అని చెప్తున్నారు. సో ఈ 5 టాపిక్స్ అయిన తర్వాత 6వ టాపిక్, ధ్యానాన్ జ్ఞాన, జ్ఞానాన్ ముక్తి, దేహమే దేవాలయం, ధ్యానాలయాలు, ధ్యాన జ్యోతి, సంకల్ప బలం. ఈ 5 టాపిక్స్ మళ్ళీ నెక్స్ట్ చెప్పడం. అందులో 112 ఏమో ఉన్నాయి టాపిక్స్ తులసిదళం 2లో. అంటే ఈ
అన్నీ కూడా మనం జ్ఞాన రూపంలో మనం నిక్షిప్తం చేసుకుంటే మనం ఆచరించే పనుల్లో ఒక్కొక్కటి మనల్ని ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తాయి. ఇవన్నీ కూడా ఆచరించగలగాలి అని ఈ దళాలన్నింటినీ మనకు అందజేయడం జరిగింది పత్రి సార్ గారు. మరొక్కసారి పత్రి సార్ గారికి కృతజ్ఞతలు. సో ఇప్పుడు ధ్యానాన్ జ్ఞాన జ్ఞానాన్ ముక్తి. ఈ జ్ఞానాన్ ముక్తి అన్న పదము వాక్యము మనకి కపిల మహాముని సాంఖ్య శాస్త్రంలో చెప్పడం జరిగింది. జ్ఞానాన్ ముక్తి, ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మనం ముక్తి పొందుతాము. ఈ ముక్తి ఏంటి? విడుదల. ఏమిటి నుంచి విడుదల? మరీ ముందరికే దుఃఖం నుంచి విడుదల, జీవితం నుంచి విడుదల, మరణ చక్రం నుంచి, జనన చక్రం నుంచి విడుదల. సో ఇది కపిల మహాముని చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైతే ధ్యానం ద్వారా మనము జ్ఞానం అందుతుందో ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అనుకరిస్తూ ఆచరిస్తూ ప్రతిరోజు ఎలాంటి సరికాని పనులు చేయకుండా సరి అయిన పనుల్లో ఉపయోగించుకుని ధన్యత పొందినప్పుడే ముక్తి. ధ్యానం చేస్తూ ఉంటాం కానీ మన త్రిగుణాల వల్ల, అంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణాల వల్ల మన బుద్ధి అప్పుడప్పుడు పక్కకు మరలుతూ బుద్ధిని వికసింప చేసుకోకపోవడం వల్ల మనకు తెలియకుండానే ఆ ముక్తికి దగ్గరయ్యే మార్గంలో ఎన్నో ఒడిదుడుకులతో అడ్డదారులు వెళ్తూ ఉంటాం. ప్రతిరోజు మనం బాగా గమనిస్తే ఎలా అయితే ఉండాలని మొత్తం సృష్టి అంతా చెప్పబడిందో, వేదం చెప్పిందో, గురువులు చెప్పారో, మహర్షులు చెప్పారో అలా ఉండడానికి ప్రయత్నం చేసే ప్రతి అడుగులో కూడా మనకి ఎన్నో వెనక్కులాగే ఉంటాయి. ఒక సెకండ్లో ఏమరపాటుతో తప్పు చేసేస్తూ ఉంటాం. కానీ ఈ ధ్యాన సాధన వల్ల అవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఆ అడుగు వేసే లోపలే, ఆ చెడు వైపు అడుగు వేసే లోపలే మనల్ని మంచి వైపు పక్కకు తీసుకెళ్తుంది ఈ ధ్యాన మార్గం. కనుక ధ్యానాన్ని జ్ఞానంగా మార్చుకొని ఆ జ్ఞానంతో ముక్తిని పొందండి అని ఈ టాపిక్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ దేహమే దేవాలయం అని చెప్పారు. మనకి ఇదంటేనే గుర్తొస్తారు ఆదిశంకరాచార్యులు గారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అన్నారు. ఈ దేహమనే దేవాలయంలోనే జీవుడున్నాడు, సనాతనంగా, ఆది నుంచి, సృష్టి మొదలు నుంచి. సో అలాంటి జీవుడుగా నువ్వున్నప్పుడు లోపలున్న ఆ దేవుడిని నువ్వు ఎందుకు కనుగోలేకుంటున్నావు? రమణ మహర్షి చెప్పిందైనా, ఇంకా ఏ గురువులు చెప్పిందైనా అంతరంగికంగా నువ్వు వెళ్ళి నీలో ఉన్న ఏదైతే ఉందో ఆ నేనును కనుగొను అని చెప్పడం జరిగింది. సో ఈ దేహం అనే దేవాలయంలో దేవుడున్నాడని తెలిసినా వెతకటానికి నువ్వు కాగడా పట్టుకొని వెళ్ళటం లేదు. గుడికైతే వెళ్తున్నావు, దీపం వెలుగులో లేదా లైట్ల వెలుగులో ఆ మూర్తిని దర్శిస్తున్నావు, కానీ ఆ మూర్తి యొక్క శక్తిని, ఆ క్షేత్రం యొక్క శక్తిని తెలుసుకుంటున్నావు, కానీ అనుభవించగలుగుతున్నావా? ఏదైనా క్షేత్రానికి వెళ్ళినాం, అక్కడ ఉన్న ఆ శక్తిని మనం అనుభవించగలగాలి, ఫీల్ అవ్వగలగాలి. కాశీకి వెళ్ళినాం, రామేశ్వరం వెళ్ళినాం, అయోధ్య వెళ్ళినాం, ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ నిజంగా ఆ శక్తిని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అప్పుడు నీ జీవితం ధన్యం. ఊరికే వెళ్ళటం, మొక్కొని రావటం, అంతవల్లనే నాకు పుణ్యము మోక్షం వస్తుంది అనుకోవటం వ్యర్థం అంటారు. అది మనకు తెలిసిన కథే. ఒక చేతి దోసకాయని ఎన్ని తీర్థాల్లో ముంచినా అది తను చేదు పోనట్టే, ఎన్ని తీర్థాలు, ఎన్ని క్షేత్రాలు దర్శించుకున్నప్పటికీ కూడా మన
త్రిగుణాలకు అతీతంగా బతకనంత వరకు మనం అదే మార్గంలో వెళ్తూ ఉంటాం. ఏ మార్గం? జనన మరణ చక్రాలు, కర్మఫలం అనుభవిస్తూనే ఉంటాం. కనుక ఇవన్నిటికీ దూరంగా జరగాలి అంటే, దేహాన్ని దేవాలయంగా చేసుకోవాలంటే ధ్యాన సాధన ఇప్పుడే ఈ క్షణం నుంచే మొదలుపెట్టు. ఎప్పుడైతే ఈ దేహం ఉన్నంత వరకే, దేహం అయిన తర్వాత దేహం పోయిన తర్వాత నువ్వు చెయ్యాలనుకున్నా ఇతర లోకాలకు వెళ్ళినప్పుడు మనకు శరీరం ఉండదు. సాధన చెయ్యాలనుకున్న శరీరమే అవసరం. మరి అప్పుడంతా తెలుసుకుంటామంట నిజంగా మరణం తర్వాత, అరే నేను ఎంత వేస్ట్ చేసుకున్నాను అని సాధన చేయడానికి మొదలు పెడితే ఏముండదు, అది వాయు రూపంలో ఉండిపోతామంట. అప్పుడు ఇంకొక శరీరం కోసం నిరీక్షణకే కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత ఒక జన్మ తీసుకుంటే మళ్ళీ అక్కడ సాధన చేసుకోవాల్సి వస్తుంది. కనుక అలాంటి అద్భుతమైన ఈ దేహం ఉన్నప్పుడు ఎందుకు ఈ దేహాన్ని, ఈ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటావు? అదేదో ఈ క్షణం నుంచే మొదలుపెట్టు. అది ఒక క్షణమైనా, ఒక నిమిషమైనా, ఒక గంట అయినా, ప్రతిరోజు కనీసం తక్కువలో తక్కువ నీ వయసు ఎంత ఉందో అంతసేపు చెయ్యి అని అద్భుతంగా దేహమే దేవాలయం గురించి చెప్పడం జరిగింది ఆది శంకరాచార్యుల చెప్పిన ఆ వాక్యంతో. సో ఇంకా మరెప్పుడైనా మనకు అవకాశం ఉంటే ఆది శంకరాచార్యుల గురించి కూడా తెలుసుకుందాం, చదువుకుందాం. నెక్స్ట్ ధ్యానాలయాలు. తులసీదళం ద్వారా చాలా గట్టిగా చెప్పింది సార్ ఏంటంటే, ఖచ్చితంగా మనకు ధ్యానాలయాలన్నీ మారాలి. ఏవి? దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారాలి. అక్కడికి వెళ్ళి పూజ చేస్తున్నాం, భక్తి మార్గంలో ఉన్నాం అనుకుంటున్నాం. కానీ భక్తి ఎలా ఉండాలి? అనన్యమైన భక్తి కలిగి ఉండాలి. భక్తిలో కోరికలు ఉండకూడదు. ఒక విఠల భక్తుడు ఎలా ఉంటారు అలాంటి భక్తుడు ఉండాలి. ఒక అన్నమయ్య లాంటి భక్తుడు, ఒక రామదాసు లాంటి భక్తుడు. శరణాగతి ఉండాలి, అనన్యమైన భక్తి ఉండాలి. మనం వెళ్ళేది భక్తి కాదు, ఓన్లీ పూజ మాత్రమే చేస్తున్నాం, భౌతికమైన పూజని చేస్తున్నాం అని. దేవాలయాలన్నీ కూడా, పూజాలయాలన్నీ కూడా ధ్యానాలయాలుగా మారాలి. అప్పుడే ఈ లోకం వర్ధిల్లుతుంది. అంతవరకు మనం ఎదుట ఉన్న మూర్తిలో శక్తిని చూడకుండా మన కోరికలు విన్నవించుకున్నంత వరకు ఆ శక్తిని, ఆ దైవ శక్తిని మనం తెలుసుకోలేము. ఆ దైవ శక్తిని తెలుసుకోవాలంటే ముందు నీకు ఆ జ్ఞానం ఉండాలి. ఆ శక్తిని రిసీవ్ చేసుకునే శక్తి కూడా నీకు ఉండాలి. అలా ఉన్నప్పుడే నీకు అర్థమవుతుంది అని ధ్యానాలయాలుగా మారడానికి సత్సంకల్పం చేయడం జరిగింది సార్ గారు. నెక్స్ట్ ధ్యాన జ్యోతి. ధ్యాన జ్యోతి ద్వారా ఆత్మజ్యోతి వెలుగొందుతుంది. ఆత్మజ్యోతి ద్వారా ధర్మజ్యోతి వెలుగొందుతుంది. ధర్మజ్యోతి కంటే ముందు జ్ఞానజ్యోతి చెప్పుకున్నాం. సో అంటే ధ్యానం ద్వారా ఆత్మజ్యోతి, ఆత్మజ్యోతి ద్వారా ధర్మజ్యోతి, ధర్మజ్యోతి ద్వారా సుకర్మజ్యోతి, జ్యోతి ద్వారా నిత్య ప్రగతి ఆత్మజ్యోతి అన్నారు. అంటే చూద్దాం. ధ్యానం చేయడం వల్ల, గంటల సాధన చేయడం వల్ల నీ జీవితంలో ఆత్మ గురించి తెలుసుకోవడం, మరణానంతర జీవితం తెలుసుకోవడం, కర్మలు తెలుసుకోవడం, వీటన్నింటి ద్వారా నీ ఆత్మని పరిణితి చెందుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాం. సో ఆత్మ జ్యోతిని వెలుగొందేటట్టు చేస్తున్నాం, వెలిగించుకుంటున్నాం. ఎప్పుడైతే ఆత్మజ్యోతి వెలుగుతుందో ఆ ఆత్మజ్యోతి ద్వారా నువ్వు జ్ఞాన జ్యోతిని
వెలిగిస్తావు. ఎప్పుడైతే నీ జీవితంలో జ్ఞానజ్యోతి వెలుగుతుందో, నీ జ్ఞానం ఉండడం వల్ల నువ్వు అధర్మములు చెయ్యలేవు. ధర్మజ్యోతిని వెలిగిస్తావు. ఎప్పుడైతే జ్ఞానం ఉందో అధర్మం వైపు అడుగులు వేయటానికి జంకుతావు. ఎందుకు? సరైన మంచి దారిలో ఉన్నావు కనుక. సో ఎప్పుడైతే జ్ఞానజ్యోతి ద్వారా ధర్మజ్యోతి వెలిగిందో, ఆ ధర్మజ్యోతి ద్వారా సుకర్మ జ్యోతిని వెలిగించుకుంటావు. సుకర్మలు, ఆ ధర్మం వల్ల ఏంటి? మంచి కర్మలు మాత్రమే చేయగలుగుతావు. చెడు కర్మలు చేయలేవు. చెడు వైపు ఆలోచించాలంటేనే మనసు ఒప్పుకోదు, వెళ్ళవు. సో ఎప్పుడైతే సుకర్మ జ్యోతి వెలిగిందో ఆత్మ ప్రగతి జ్యోతి వెలిగింది. ఆత్మ ప్రగతి పథంలో ముందుకెళ్ళింది. ఆ ఎప్పుడైతే ప్రగతి పథంలో ముందుకెళ్ళిందో ఆ ముందుకు వెళ్ళటంలో ఎన్నో మనసులో ఉండే ఎన్నో భావాలని, గుణాలని నువ్వు తగ్గించుకొని మంచి గుణాలను పెంచుకుంటూ పోతావు. అప్పుడు నువ్వు ఎటువైపు వెళ్తావు? ప్రగతి పథంలో ముందుంటావు. ఆత్మపరంగా ప్రగతి పథంలో ముందుంటావు అంటున్నాడు. కనుక ఆత్మ ప్రగతి జ్యోతిని వెలిగించు. వీటన్నిటికీ కూడా మూలమైంది ఏంటి? ధ్యాన జ్యోతి. సో ఇలాంటి అద్భుతమైన తులసి దళాలను ఇచ్చిన మన పత్రిసారికి మరొకసారి వందనాలు చెప్పుకుంటూ, మేడం టైం ఉందా మేడం? ఉంది మేడం, టైం ఉంది. ఓకే సార్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? సంకల్ప బలం. సంకల్ప బలం అంటే సంకల్పంతో ఏదైనా సాధించవచ్చు. ఏమంటే ఆ సంకల్పం ఎలా ఉండాలి? దృఢ సంకల్పమై ఉండాలి. ఇక్కడ బలం అనే దానికి సార్ ఒక 2 విషయాలు చెప్పడం జరిగింది. పశుబలం, ఆత్మబలం. ఈ పశుబలం అనేది మనం తిన్న ఆహారం ద్వారా, శరీరం ద్వారా వ్యక్తపరిచేది. ఈ పశుబలం ఎలాగైతే మనం జీవించడానికి, శరీరం నిలబడడానికి అవసరమవుతుందో, సంకల్పం అనేది ఆత్మ ప్రయాణంలో ఒక్కొక్క జీవిత పరిణితిని తెలుసుకోవడానికి ఆ సంకల్ప బలం ఉపయోగపడుతుంది. ఓకే, ఏంటి? ఇప్పుడు నేను ధ్యానం ఒక 40 రోజులు చేయాలి. ఒక ధ్యాన యజ్ఞానికి అటెండ్ అవ్వాలి. ఈ 40 రోజుల్లో ఏం తెలుసుకున్నాను? ఆ సంకల్పంతో 40 రోజుల్లో వచ్చిన ఒక చిన్న మార్పుని నెక్స్ట్ నా జీవితంలో నేను ఆచరణ చేస్తున్నానా లేదా? ఇలా కొంచెం చిన్న చిన్న పశుబలం నుంచి సంకల్ప బలం వైపు అడుగులు వేస్తూ, ఈ సంకల్పంతో నువ్వు ఆత్మను కొంచెం కొంచెంగా ఎదిగేలా చేయడానికి చిన్న చిన్న సంకల్పాలే నీకు ఉపయోగపడతాయి అని చెప్తారు. ఎట్లా అంటే, నువ్వు ఒక్కసారిగా నేను భగవంతుడంతని వాడిని అయిపోవాలి, ఒక్కసారిగా దేవుడిలా మారిపోవాలి అని సంకల్పం పెట్టుకున్నావే అనుకో, ఆ అంతటి ఎత్తుకు ఎదగడానికి నువ్వు ఏవేవైతే అడ్డంకుల్ని తొలగించుకొని ఆచరణలో చేస్తూ, ఆచరణలో పాటిస్తూ ఆ లక్షణాలను కలిగి ఉన్నావా లేదా? ఆ లక్షణాలన్నీ కలిగి ఉంటేనే నువ్వు అంతటి ఎత్తుకు ఎదగగలవు. అంతటి ఎత్తుకు ఎదగడానికి అవకాశాన్ని ఇచ్చిన ధ్యాన సాధన చేస్తున్నావా లేదా? కాబట్టి ఈ పశుబలాన్ని కాకుండా సంకల్ప బలాన్ని ఉపయోగించుకొని నువ్వు ఆత్మ పురోగాభివృద్ధి చెందు, ఆత్మను ఎదిగేటట్లు చేసుకో, ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నించు అని ఆ సంకల్ప బలాన్ని గురించి ఇంకొంచెం వివరణ లేకుండా సంకల్పం ఉపయోగించుకొని నీ మనస్సును
దృఢంగా పెట్టుకో. ఏంటి, ఎప్పుడైతే మనం ఒక దాన్ని సంకల్పం పెట్టుకుంటేనే వికల్పం వెంటనే ఉంటుందంట. 40 రోజులు చెయ్యాలి అనుకుంటేనే వెంటనే 40 రోజులుగా చేయగలనా, ఏమైనా అడ్డంకులు వస్తాయా, 40 రోజులు చేయాలంటే కష్టమేనేమో, తెలియకోకుండానే ఒక మైండ్లో ఒక చిన్నది, నేను అక్కడికి వెళ్ళాలి, ధ్యాన యజ్ఞానికి వెళ్ళాలి, మహాచక్రాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళాలి, అప్పటికి నాకు టైం కుదురుతుందో లేదో, టికెట్లు దొరుకుతాయో లేదో, అన్ని రోజులు ఉండగలనో లేదో, 3 రోజులు అయితే 3 రోజులైనా పోయి రావాలి అంటే ఏంటి, ఒక సంకల్పము ధ్యాన యజ్ఞానికి వెళ్ళాలి. ఆ తర్వాత ఏంటి, అది చలికాలం, అన్ని రోజులు లీవ్ దొరుకుతుందో లేదో, ఇంట్లో ఎట్లా, టికెట్లు దొరుకుతా అంటే ఇవన్నీ కూడా వికల్పాలు. అంటే ఏదైనా సరే ఒక సత్సంకల్పం చేసినప్పుడు వికల్పాల వెంట నువ్వు పోవద్దు. అది ఏదైనా జీవితంలో జరిగే ఏదైనా సరే మరి వికల్పాల వెంట నువ్వు వెళ్ళాల్సిన అవసరము లేదు. సో ఎప్పుడైతే వికల్పాల వెంట వెళ్తావో నువ్వు సంకల్పానికి 1000 అడుగుల దూరంలో ఉన్నట్టు. ఒక అడుగు ముందుకు వేసావు, 1000 అడుగులు వెనక్కి వెళ్ళిపోయినావు. ఇంకెప్పుడు మళ్ళీ ఆ 1000 అడుగులు వేసేది? ఆ 1000 అడుగులు దాటుకుంటూ దాటుకుంటూ 999 అడుగుకు వస్తావు. మళ్ళీ అక్కడ ఒక సంకల్పం ఉంటుంది, మళ్ళీ అక్కడ వికల్పాలు వస్తాయి, మళ్ళీ నువ్వు 1000 అడుగులు వెనక్కి వెళ్ళిపోతావు. సో ఉన్న చోటు నుంచి ఇంకా వెనక్కి వెళ్ళే ప్రయత్నమే చేస్తున్నావు, కానీ ముందుకు వెళ్ళే ప్రయత్నం ఎక్కడా? అంటే ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి, ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి. సో ఇలా మన జీవితంలో మనం చేస్తున్న ప్రయాణం వల్ల మనం ఉన్న చోటనే ఉండిపోతున్నాం. ప్రతి చిన్నదానికి కూడా ఆ సంకల్పం మనకు తెలీదు. ఒకటి అనుకుంటాం, అనుకున్నది కూడా సంకల్పమే. ఆ అనుకున్నది జరగటంలో మనం ఏం చేస్తున్నాం అనేది తెలియటం లేదు. సంకల్పం గట్టిగా ఉంటే ఇది జరుగుతుంది అంటాం, దాన్ని మాత్రమే పట్టుకొని ఎంతో కష్టపడతాం, ఎన్నో చేస్తాం, కానీ దాని లోపల ఎన్ని వికల్పాలు చేస్తున్నాం అనే దాని వైపున మన దృష్టి ఉండదు. కనుక ఒక ఆలోచన సంకల్పం వైపు ఉంటే అంతే, ఇంకా అది తప్ప వేరేది ఉండకూడదు అని దాని గురించి ఇంకొంచెం సంకల్ప బలాన్ని అదృష్ట బలంగా భావించద్దు, అదృష్ట బలాన్ని ధ్యాన బలంగా మార్చుకో. అదృష్టం ఉంది కాబట్టే అది జరిగింది, అదృష్టం ఉంది కాబట్టే ఆ సంకల్పం నెరవేరింది కాకుండా ఆ అదృష్టాన్ని అందించే ధ్యానాన్ని కూడా నువ్వు పట్టుకో అని సార్ చాలా అద్భుతంగా తెలియజేయడం జరిగింది. సో ఇక్కడితో మనం తులసి దళాల్లో 10 టాపిక్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకో కొన్ని టాపిక్స్ చెప్పుకుందాం. ఇంతవరకు ధ్యాన జ్యోతి, సంకల్ప బలం చెప్పుకున్నాం. రెండూ ఉన్నాయి, రెండు ఉన్నాయి అనేది ఒక టాపిక్. తర్వాత సంకల్ప బలంకి కంటిన్యూస్ గా రెండు ఉన్నాయంటే ఆ రెండు అంటే ప్రాపంచికత ఉంది, భౌతికత ఉంది. ఆ రెండు మనకి మన జీవితంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. పగలు ఉంది, రేయి ఉంది, దుఃఖము ఉంది, సంతోషము ఉంది, కష్టము ఉంది, సుఖము ఉంది. రేయి పగలు ఏవైనా ద్వంద్వమే. అంటే ఈ ద్వంద్వాతీతమైన మన జీవితంలో రెండు ఉన్నాయి. ఒకటి ప్రాపంచికత ఉంది, ఆధ్యాత్మికత కూడా ఉంది. సో ఈ రెండు ఉన్న వాటిలో ఏ దాన్ని మనం ఎత్తుక్కోవాలి? మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలంటే ఏ దాన్ని పట్టుకోవాలి? సంసారం ఉంది, నిర్వాణం ఉంది. సంసారంలో ఉంటూనే నిర్వాణం, ప్రాపంచికతలో ఉంటూనే ఆధ్యాత్మికత అని. అసలు ఇలా మానవ జీవితంలో రెండూ కూడా ఖచ్చితంగా
ఉంటాయి. ఆ రెండింటిని మనము సమాన పాలల్లో తీసుకుంటూ ఆచరించగలిగినప్పుడు భౌతిక ప్రపంచమంతా మాయతో కూడుకున్నది, ఆధ్యాత్మిక ప్రపంచమంతా ఉన్నత లోకానికి తీసుకెళ్తుంది అనే స్పృహ ఓన్లీ ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారా మనం చవి చూస్తామని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఏమంటారంటే లోప్సాంగ్ రాంపా గారి గురించి చెప్పడం జరిగింది సార్. మనకు లోప్సాంగ్ రాంపా గారి పేరుతో దగ్గరలో అనంతపూర్ దగ్గరలో ఒక ఉరవకొండ అనే ఊరు ఉంది. ఆ ఊరిలో లోప్సాంగ్ రాంపా గారి పిరమిడ్ కట్టడం జరిగింది. ఆ పిరమిడ్కి ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ లోప్సాంగ్ రాంపా గారి పుస్తకం యూ ఫర్ ఎవర్ అని ఉంది. చాలా మంది చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పత్రి సార్ గారి జీవితాన్ని మార్చడానికి కారణమైన పుస్తకం అది. అది పత్రి సారే 1979వ సంవత్సరంలో డిసెంబర్ 29వ తారీఖున పర్టికులర్గా గుర్తు పెట్టుకొని మళ్ళీ చెప్పారు. సార్ 76లో 1976వ సంవత్సరంలో తన మిత్రుడైన రామచన్నారెడ్డి గారి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. ఒకసారి హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చి కర్నూలులో రామచన్నారెడ్డి గారి ఇంట్లో ఉంటే సార్ అడిగారంట, మీ దగ్గర ఏదైనా పుస్తకాలు ఉంటే ఇవ్వండి. ఇస్తే సారు యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం లోప్సాంగ్ రాంపా గారిది ఇచ్చి ఇది చదువు అని చెప్తే 2 రోజులు ఆ పుస్తకం కోసం అక్కడే ఉండి 2 రోజుల్లో చదివి ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ 2 రోజుల్లో నాలో సడన్ గా ఒక క్షణంలో నా ఆత్మ పరిణితిలో నాకు మార్పు కనిపించింది. నా ఆలోచనలో, నా ఆత్మలో ఎంత సడన్ గా ఒక క్షణంలో మార్పు అనిపించింది యూ ఫర్ ఎవర్ చదివిన తర్వాత. ఆ తర్వాత నేను ఏది వెనుకడుగు వెయ్యలేదు. ఆత్మజ్ఞానంలోనే ఉంటూ ధ్యాన ప్రచారాన్ని సాగించినాను అని ఆ పుస్తకం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి లోప్సాంగ్ రాంపా గారు రాసిన ఈ అద్భుతమైన పుస్తకం ప్రతి ఒక్కరూ చదువుతాం. మరొక్కసారి చదివిన వాళ్ళు ఉంటే మళ్ళీ చదవండి. నెక్స్ట్ ఏం చెప్పారంటే జీవితంలో తగినంత లాభాలనే దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకు ఆ తగినంత లాభాల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి అంటే ఇక్కడ లాభం ఎందుకంటే ప్రతి మనిషి జీవితం కూడా భౌతికంగా ముందుకెళ్ళాలి అంటే ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయాలి, వ్యాపారస్తులు వ్యాపారాలు చేయాలి, వ్యవసాయం వాళ్ళు వ్యవసాయం చేయాలి. ఏ రకంగా అయినా తీసుకున్నా లాభసాటితో ముడిపడి ఉన్నది. కనుక నువ్వు న్యాయంగా నువ్వు చేసిన పనికి వచ్చిన సంపాదనని తగినంత లాభం మాత్రమే తీసుకొని మిగతాదంతా సృష్టి కోసం ఖర్చు పెట్టగలగాలి. వ్యాపారులైనా, ఉద్యోగస్తులైనా, మిగతా వ్యవసాయదారులైనా, ఏ వృత్తి తీసుకున్నా, ఉద్యోగం తీసుకుంటే నువ్వు చేస్తున్న ఉద్యోగానికి నువ్వు ఎంతవరకు న్యాయం చేస్తున్నావు, ఆ న్యాయం నీ చేస్తున్న పనికి నీకు వచ్చిన జీతం లాభాన్ని ఇస్తోందా, నష్టాన్ని ఇస్తోందా? లాభం వచ్చింది అంటే నువ్వు చేస్తున్న పనికి, నువ్వు తీసుకున్న జీతానికి కరెక్ట్ గా నువ్వు వర్క్ చేయగలుగుతున్నావా లేదు, ఇలా బేరీజు వేసుకోండి. లేకుంటే అది కర్మల ఫలితంగా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అంటున్నారు. నెక్స్ట్ వ్యాపారస్తుల గురించి చెప్పడం జరిగింది. సో
వ్యాపారస్తులైనా ఇంతకుముందు ఉద్యోగ ధర్మం మాత్రమే చెప్పుకున్నాం. వ్యాపార ధర్మం ప్రకారం తగినంత లాభాల్ని మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేయండి. లేదు అంటే అది కర్మల రూపంలో మీ వెంట పడుతూనే ఉంటుంది. మేడం, రాధాకృష్ణ గారి పద్మావతి గారి చెప్పండి మ్యూట్ లో పెట్టండి, వాళ్ళకి తెలియదు అనుకోండి. అన్మ్యూట్ లో వచ్చి మాట్లాడుతున్నారు. పద్మావతి గారు, నవడూరి పద్మావతి. అది చూసాను సార్, వాళ్ళని అన్మ్యూట్లో పెట్టేది. ఓకే సార్. ఓకేనా సార్? ఓకే మేడం. సో నెక్స్ట్ వ్యవసాయదారుల గురించి. వీళ్ళు చేసే వ్యవసాయ వృత్తిలో ఏ రకమైన మందులతో మనం పంటలు పండిస్తున్నాము? పంట దిగుబడి కోసం మాత్రమే ఆలోచిస్తున్నామా? దానివల్ల నష్టం ఏమొస్తుంది? దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం ఏ విధంగా కుంటుపడుతుంది? ఇదా ఆలోచించకుండా ఆ వ్యవసాయ పనిని చేయటం వల్ల అక్కడ కూడా వాళ్లకు కూడా కర్మల రూపంలో జీవితం అంతా వెంటాడుతూనే ఉంటుంది. అంటే ఇలా ఉద్యోగ ధర్మం, వ్యవసాయ ధర్మం, వృత్తి ధర్మాలు, వ్యాపార ధర్మం, ఇలా ఏవి తీసుకున్నప్పటికీ తగినంత మాత్రమే మనం తీసుకోకుండా ఎక్కువ లాభాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే అవి మనల్ని కర్మల రూపంలో వెంట పడతాయి అనేది మరవకూడదు. మర్చిపోతే ఏమవుతుంది? ఇంతకు మించిన జన్మను మనం పొందలేం. మరీ 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 ఇదే 100 జన్మలు పొందుతూ ఉండాలి. ఈ 100 జన్మల్ని పొందినప్పటికీ కొంచెం కూడా ఆత్మ పురోగతి చెందడానికి అవసరమైన పనులు చేయలేము. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేస్తూ ఉంటామో లాభదృష్టి తగ్గిపోయి మనం చేస్తున్న ధ్యానికి న్యాయంగా ఉండగలిగితే అప్పుడు కర్మల ఫలితం మనకు చాలా తక్కువ వెంటాడి ఇంకొంచెం ఉన్నతమైన జన్మలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగినంత లాభాలనే దృష్టిలో పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. తర్వాత టాపిక్ 1999వ నూతన సంవత్సరం అని చెప్పారు సార్. ఆ టాపిక్ ఇచ్చారు. ఎందుకలా నూతన సంవత్సరం అంటే ఆ ఒక్కరోజే నూతనమా? మనకు తెలియకోకుండా జీవితాల్లో సంవత్సరంలో ఒక రోజున ఒక పండుగలో జరుపుకుంటున్నాం. అలా కాదు. నిత్య నూతనంగా అనుక్షణము పండుగలా జరుపుకునే జీవితాన్ని నువ్వు జీవించు. అనుక్షణము హ్యాపీ న్యూ ఇయర్ అని ఆ రోజు చెప్పుకుంటున్నావు కాదు. హ్యాపీగా అనుక్షణం ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి. నిత్య నూతనంగా ఉండు. ఎవరు నిత్య నూతనంగా ఉండాలి? ఈ శరీరమా? కాదు. నీలో ఉన్న ఆ నేను, ఆ ఆత్మ ప్రకారం నువ్వు ఎలా ఉండాలి? నిత్య నూతనంగా ఉండాలి. అంటే నూతనం అంటే కొత్తది. ఈ క్షణం ఉన్నది నెక్స్ట్ క్షణం ఉండకూడదు. నెక్స్ట్ క్షణం ఉన్నది ఆ నెక్స్ట్ క్షణం ఉండకూడదు. అంటే క్షణ క్షణము కూడా నీవు నిత్య నూతనంగా ఉండాలి. అది అసలైన నూతన సంవత్సరం. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని కేక్ కోసేసి చెప్పుకొని ఆ సంవత్సరం అంతా మళ్ళీ ముందులాగే నువ్వు జీవితం గడుపుతూ ఉంటే అది నిత్య నూతనం కాదు. ఒకవేళ నిత్య నూతనంగా నువ్వు ఒక డెసిషన్ తీసుకో. ఆ డెసిషన్ తీసుకొని ఆ సంవత్సరం అంతా అది పాటించేటట్టు చేసుకో. నీలో ఒక మార్పును తెచ్చుకో. ఎలాగైతే ప్రకృతిలో మార్పుని సహజమని అనుకున్నావో నీలో కూడా ఆ మార్పు సహజం కదా. ఆ మార్పుని నువ్వు స్వాగతించు. ఆ నిత్య నూతన మార్పుని నువ్వు నీ ఆత్మ వెలుగొందేలా చేసుకో. అది నూతన సంవత్సరం యొక్క
అసలైన అంతరార్థం అని సార్ తెలియజేయడం జరిగింది. అద్భుతం, చాలా అద్భుతంగా చెప్పారు సార్, నిజంగా. సో ఇలాంటి దళాలు ఒక్కొక్కటి అందుకునే క్రమంలోనే గోవిందం అని ఒకటి చెప్పారు. ఇక్కడ గో అంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలను నువ్వు అదుపులో పెట్టుకుంటే గోవిందుడు అంతటి వాడివి అవుతావు. ఇక్కడ గోవిందుడు అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు. అందుకనే ఆ వెంకటేశ్వర స్వామి కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూడటానికి వెళ్తున్నాం. మరి అలాంటి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోండి మనకు చెప్తున్న ఆ స్వామిని మనం చూసి కళ్ళారా దర్శించుకొని తృప్తి పొందుతున్నామే గాని స్వామి ఏం చెప్పాడు, ఏం చేయమని చెప్పారు, ఏమి చేస్తున్నారు, ఈనాటికి కొండ గుహల్లో ఇంకా ఇప్పటికీ కూడా ధ్యానముద్రలో ఉన్నారని చెప్తారు. ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ పవిత్రతను మనం అనుభవిస్తున్నామా లేదా, ఆ దర్శన భాగ్యం జరిగిన తర్వాత ఆ అనుభూతి ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా లెక్కలో లేవు. మనకు వెళ్ళాం, గోవిందుని దర్శించినాం, వచ్చినాం, మరి జీవితంలో పడిపోయినాం, మరి రొటీన్ గా మన కార్యాలు మనం చేస్తూనే ఉన్నాం. సో ఆ తర్వాత మనలో ఏంటి మార్పు వచ్చింది? ఇంద్రియాలకు దూరంగా ఉండండి అని చెప్పిన ఆ భగవంతుణ్ణి, ఇంద్రియాలకు అతీతులుగా ఉన్న భగవంతుని దర్శించినాం, కానీ ఇంద్రియాలకు అతీతంగా మనం ఉండలేకపోతున్నాం. శబ్ద స్పర్శ రూప రసగంధాల్లోనే మనం అక్కడే ఆగిపోయినాం. మంచి శబ్దం కావాలి, మంచి స్పర్శ కావాలి, మంచి టేస్ట్ కావాలి, మంచి రూపం కావాలి. వీటి దగ్గరే ఆగిపోతున్నాం, ఇంద్రియాల దగ్గరే ఆగిపోతున్నాం. వీటి అన్నిటికీ అతీతమైన ఆ గోవిందుడు అంతటి వాడు కావాలంటే ఎన్ని అవలక్షణాలని మనం తొలగించుకోవాలి, ఎన్ని మంచి లక్షణాలని మనం పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే ఆ చెడు లక్షణాలన్నీ మనలో నుంచి మనం తుడిచేసుకుంటామో అప్పుడు ఆ గోవిందుడు అంతటి వారం అవుతాం. ఆ లక్షణాలన్నీ తొలగించుకోవాలంటే మళ్ళీ చేయాల్సింది ధ్యానమే. మళ్ళీ నీ అంతరంగాన్ని నువ్వు తెలుసుకోవాల్సిందే. ఎప్పుడైతే నీ అంతరంలో ఏమున్నాయో చెడు అంతా తొలగించుకుంటూ మంచి వైపు ఒక అడుగు వేస్తూ ఉంటావో అప్పుడు నువ్వు ఆ భగవంతుడు అంతటి వాడవవుతావు అని ఈ టాపిక్ లో చెప్పడం జరిగింది. మాస్టర్స్, చాలా మంది ఈ తులసీదళం 1, తులసీదళం బుక్ 2 బుక్స్ కంపల్సరీ చదవండి. ఎలాంటివంటే ఇవి మనం చదువు రావాలన్నా, చదవాలన్నా, రాయాలన్నా అయితే అక్షర జ్ఞానం కంపల్సరీ. మన జీవితంలో కొంచెం లెక్కలు చెయ్యాలన్నా, గణితం నేర్చుకోవాలన్నా జీవితం అంతా ముడిపడి ఉండేది గణితంతోనే. ఆ గణితం నేర్చుకోవాలంటే ఎలా ఫండమెంటల్స్, ఎక్కాలు, అంకెలు అని చెప్తామో, తెలుగు నేర్చుకోవాలంటే తెలుగు లిపి, అక్షరాలు చదవడం రాయడం ఎలా ఫండమెంటల్ అని చెప్తామో, అట్లా మనము ధ్యానంలో అభివృద్ధి వైపు ఉన్నతంగా అడుగులు వేయాలంటే ఈ తులసీదళం 1 and 2 పుస్తకాలు మనల్ని అలా నడిపిస్తాయి. సో బేసిక్ ఫార్ములాస్, రూల్స్ మనం తెలుసుకుంటే ఉన్నతమైన జ్ఞానాన్ని అందుకోవచ్చు. అందుకని నాకు ఈ బుక్స్ అంటే చాలా ఇష్టం మాస్టర్. చిన్న టాపిక్సే కానీ అద్భుతమైన జ్ఞానం చాలా ఉంది. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకోవడానికి ధ్యాన సాధనని ఖచ్చితంగా చేసి తీరాలి. జీవితాలను ఆనందమయం చేసుకోవాలి.
అల్టిమేట్ జీవితం ఆనందాన్ని పొందటం, భగవంతుణ్ణి దర్శించటం. మాస్టర్స్ ఇంకా టైం ఉందా? మనకు 7:30 వరకే మేడం క్లాసు, 7:40 అవుతుంది. అవునా మేడం, సారీ మేడం. అయితే నేను ఇందాక అడిగితే టైం ఉందంటే కంటిన్యూ చేసుకున్నాను. మేడం ఓకే చెప్తాను మేడం. నేను మధ్యలో చాలా మీకు అద్భుతంగా ఉంది మేడం చాలా సెషన్. సూపర్ ఉంది మేడం, అందుకే నేను వింటూ ఉన్నాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మహావతార్ ఫౌండేషన్ వారికి, బ్రహ్మర్షి పితామహ మత్రి సార్ గారికి, నాగమణి మేడం గారికి, ఈ జూమ్ సెషన్ రన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్.